వెల్కమ్ టు తొలి అడుగు. జీవితంలో రెండు రకాల జీవితాలు ఉంటాయి. సాటిస్ఫైడ్ లైఫ్, డిస్సాటిస్ఫైడ్ లైఫ్. అంటే సంతృప్తికరమైన జీవితము, అసంతృప్తికరమైన జీవితము. మనము సంతృప్తికరమైన జీవితం అంటే మనకు కోరుకున్నవన్నీ సాధించుకోవడం, ఇన్ టైంలోనే అన్నీ కలగడం. ఇన్ టైంలో కలగడం అంటే సపోజ్ ఇన్ టైంలోనే మనం డిగ్రీ పట్టభద్రులు కావడం, మ్యారేజ్ చేసుకోవడం, ఇల్లు కొనుక్కోవడం, కార్లు కొనుక్కోవడం, 10 మందికి ఉపయోగపడగడం, సమాజానికి ఏదైనా చేయగలగడం, ఇన్ టైంలోనే పిల్లల పెళ్ళిళ్ళు చేయగలగడం. ఇవన్నీ కూడాను మనం ఒక 70 ఇయర్స్ వచ్చినప్పుడు గతం వైపు తిరిగి చూసుకున్నప్పుడు మన మైల్ స్టోన్స్ అన్నీ కూడా ఆన్ టైంలో జరిగి సంతృప్తికరంగా కలిగి ఉంటే దాన్ని సంతృప్తికరమైన జీవితము అంటాం. అసంతృప్తికరమైన జీవితం అంటే మనం కోరుకున్నవేవి మనకు లభ్యం కాకపోవడం, కోరుకున్న ఉద్యోగం దొరకపోవడం, కోరుకున్న ఊర్లో జీవించలేకపోవడం, కరెక్ట్ టైంలో మ్యారేజ్ కాకపోవడం, కరెక్ట్ టైంలో పిల్లలు కలగకపోవడం, కరెక్ట్ టైంలో ఇల్లు కొనుక్కోలేకపోవడం, ఒక స్టేటస్ సాధించలేకపోవడం, ఇవన్నీ కూడా అసంతృప్తికరమైన జీవితం. కానీ ఎందుకు మనుషులు ఫెయిల్ అవుతారంటే సరిగ్గా ప్లాన్ చేసుకోలేరు. ఎవరు కూడా 100లో 98% మంది ప్రజలు జీవితం ఎలా వస్తుందో అలాగే వెళ్తూ ఉంటారు, జీవిస్తూ ఉంటారు. ఒక సక్రమమైన ప్రణాళిక కానీ సరైన నిర్ణయాలు కానీ తీసుకోలేరు. అమెరికాలో ఒక రీసెర్చ్ జరిగింది. సక్సెస్ అయిన వాళ్ళకి ఫెయిల్ అయిన వాళ్ళకి తేడా ఏంటని ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలామంది చెప్పిన ఆన్సర్ ఏంటంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నందువల్ల మేము ఫెయిల్ అయ్యాము అని. ఇప్పుడు చాలామందిని చూశాను నేను. 2000 బిఫోరు సాఫ్ట్వేర్ ఎవరైతే ఎంటర్ అయ్యారు సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళు అత్యున్నత పొజిషన్లో ఉన్నారు. సాఫ్ట్వేర్ రంగంలో అడాప్ట్ కాలేకపోయిన వాళ్ళంతా కూడా అదే సమయంలో పెద్ద పొజిషన్లో లేరు. అంటే ప్యాకేజీ పరంగా కావచ్చు, ఒక డెసిగ్నేషన్ పరంగా కావచ్చు, చాలా వెనకబడిపోయారు. అదే సమయంలో 99, 98, 2001, 2002 టైంలో చాలామంది సాఫ్ట్వేర్ వైపు మొగ్గు చూపారు. అందరూ ఇంజనీర్లే కాకుండా సాధారణ గ్రాడ్యుయేట్లు కూడా సాఫ్ట్వేర్ రంగం వైపు మొగ్గు చూపినందువల్ల ఇవాళ అత్యున్నత స్థాయిలో ఉన్నారు. కొంతమంది ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నందువల్ల వాళ్ళు విజయం సాధించలేకపోయారు. సో సంతృప్తికరమైన జీవితం ఆరోగ్యంగా జీవించడం, ఆనందంగా జీవించడం, కోరుకున్న వ్యక్తులతో జీవించడం, మంచి కుటుంబ వాతావరణంలో జీవించడం, ఇవన్నీ కూడా సంతృప్తికరమైన జీవితం. అలాంటి వాళ్ళు హాయిగా ఆనందంగా 100 సంవత్సరాలు జీవిస్తారు. అసంతృప్తికరమైన జీవితంలో ఉన్నందువల్ల తెలియని డిప్రెషన్లో ఉంటూ, ఆందోళనలో ఉంటూ, అనారోగ్యం పాలవుతూ ఎక్కువ కాలం జీవించలేకపోతున్నారు.